ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ వారం ఉండే రాశి ఫలితాలు ఏం చెప్తున్నా ఈ వీడియోలో తెలుసుకుందాం. జూలై 4 నుంచి జూలై 10వ తేదీ వరకు జ్యోతిష శాస్త్ర ప్రకారం ఈ వారం కొన్ని రాశుల వారికి వార ప్రారంభంలో పని విషయంలో ప్రతికూలంగా ఉండబోతుంది. మీపై పని భారం కూడా ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగం లేదా వ్యాపారంలో కొన్ని రాశుల వారు చాలా కష్టపడాల్సి ఉంటుంది. మీరు గారు ఉద్యోగం చేస్తూ ఉంటే ఆఫీసులో చర్చలకు దూరంగా ఉండడం మంచిది. మీ చిన్న విషయాలను విస్మరించకుండా జాగ్రత్త పడండి. అలాగే మీ పనిపై దృష్టి పెట్టండి. మీరు వ్యాపారం చేస్తూ ఉంటే కొత్తగా ఏదైనా చేయాలని ఆలోచిస్తుంటే ఈ సమయంలో మీరు కొన్ని మంచి సలహాలను కూడా పొందవచ్చు. మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి 12 రాశులు మరి ఫలితాలు ఏం చెప్తున్నాయి, మరి రాశి ఫలితాలు ఈ వారం ఎలా ఉన్నాయి తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ రాశి వారికి ఈ వారం ప్రారంభంలో పని విషయంలో ప్రతికూలంగా ఉంటుంది. మీపై పని భారం కూడా ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగం లేదా వ్యాపారంలో మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది. మీరు కానీ ఉద్యోగం చేస్తూ ఉంటే ఆఫీసులో చర్చకు దూరంగా ఉండాలి. మీ చిన్న విషయాలను కూడా విస్మరించకుండా జాగ్రత్త పడాలి. కాబట్టి మీ పనిపై దృష్టి పెట్టండి. మీరు వ్యాపారం చేస్తూ ఉంటే కొత్తగా ఏదైనా చేయాలని ఆలోచిస్తూ ఉంటే ఈ సమయంలో మీరు కొన్ని మంచి సలహాలను కూడా పొందవచ్చు. మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీకు మీ కుటుంబ సభ్యుల పూర్తి మద్దతు లభిస్తుంది. మీ జీవిత భాగస్వామితో గొడవ అహంకారం మానుకోవాలి. మీరు మీ ప్రియమైన వారిని గౌరవంగా చూడాలి. ఆర్థిక పరంగా ఈ వారం మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు బడ్జెట్ ప్రకారం ఖర్చు చేయాలి. ఆరోగ్య విషయంలో ఈ వారం కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి. ఇక వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం ప్రతికూలంగా ఉండబోతుంది. ఈ కాలంలో మీరు చాలా ఉత్సాహంగా మరియు విశ్వాసంతో ఉంటారు. మీరు ఉద్యోగం కానీ చేస్తూ ఉంటే మీ పురోగతికి బలమైన అవకాశం ఉంది. మీకు బాసు పూర్తి మద్దతు లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారి ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మీ వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి మీరు చాలా కాలం కృషి చేస్తుంటే ఈ కాలంలో మీ కృషి విజయవంతం అవుతుంది. ఇది మాత్రమే కాదు, మీ ఆర్థిక సమస్యను కూడా పరిష్కరించవచ్చు. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఈ సమయంలో మీ ఇంట్లో ఏదైనా శుభకార్యాన్ని నిర్వహించవచ్చు. కుటుంబంతో ఈ సమయం చాలా సరదాగా ఉంటుంది. మీ వివాహ జీవితంలో ఆనందం పెరుగుదల కూడా ఉండబోతుంది. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధంలో సాన్నిహిత్యం పెరుగుతుంది. మీరు వారం చివరిలో ప్రియమైన వారితో ఒక చిన్న యాత్ర కూడా చేయవచ్చు. మీ ఆర్థిక పరిస్థితి సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. ఈ సమయంలో మీరు కొన్ని విలువైన వస్తువులను కూడా పొందవచ్చు. ఆరోగ్యపరంగా ఈ సమయం సాధారణంగా ఉంటుంది. ఇక మిథున రాశి. మిథున రాశి వారు ఈ వారం పనిపై ఎక్కువ దృష్టి పెట్టాలి. ఉద్యోగులకు ఈ వారం చాలా నమ్మకంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు మీ చిన్న పనిని కూడా జాగ్రత్తగా చేయాలి. ఏ పనిని పెండింగ్లో ఉంచొద్దు. ఈ వారం బట్టల వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో చాలా లాభకరంగా ఉంటుంది. ఈ కాలంలో మీ వ్యాపారం పెరుగుతుంది. మీ కుటుంబ జీవితంలో ఈ వారం ప్రతికూలంగా ఉంటుంది. మీకు ఇంటి పెద్దలతో సంబంధం క్షీణిస్తుంది. మీ ప్రియమైన వారికి వ్యతిరేకంగా వెళ్లడం ద్వారా మీరు ఏ పని చేయలేకపోతారు. ఆరోగ్యపరంగా ఈ వారం కొంచెం ఆందోళన పెరుగుతుంది. ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. ఆరోగ్యపరంగా ఈ వారం కొన్ని సమస్యలు అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈ వారం ప్రతికూలంగా ఉంటుంది. ఈ కాలంలో మీ విశ్వాస స్థాయి తక్కువగా ఉంటుంది. మీరు మీ పనిపై సరిగా దృష్టి పెట్టలేరు. మీరు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు. సరైన సమయం వచ్చినప్పుడు మీ సమస్యలన్నీ అంతమవుతాయి. మీరు సానుకూలంగా ఉండి ముందుకు సాగండి. ఈ వారం చిన్న వ్యాపారులు ఎవరైతే ఉన్నారో బాగా ఉండబోతుంది. ఏ నిర్ణయమైనా తెలివిగా తీసుకోండి. ఈ కాలంలో పెండింగ్ పనుల భారం మీపై పెరుగుతుంది. సీనియర్ అధికారుల వైఖరి కూడా మీ పట్ల చాలా కఠినంగా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో మీరు పని పట్ల చాలా నిర్లక్ష్యంగా అయితే ఉండవద్దు. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. మీరు ఇంటి సభ్యుల అందరి మద్దతు పొందుతారు. ఈ కాలంలో మీరు సోదరుడు లేదా సోదరు నుండి కొన్ని శుభవార్తలు పొందుతారు. మీరు వివాహం కానీ చేసుకుని ఉంటే ఈ కాలంలో మీ జీవిత భాగస్వామితో విడిపోయే అవకాశం ఉంది. మీరు మీ వివాహ జీవితంపై కూడా దృష్టి పెట్టాలి. మీ ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. ఈ సమయంలో మీరు గణనీయంగా పొదుపు చేయగలుగుతారు. ఇక సింహరాశి. సింహరాశి వారి ఈ వారం ప్రారంభంలో ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ కాలంలో మీకు కొంత కడుపుకు సంబంధించిన సమస్యలు అయితే ఉంటే మీకు గ్యాస్, బర్నింగ్, అజీర్ణం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మీరు ఆహారం పట్ల ఎక్కువ శ్రద్ధ తీసుకుంటే మంచిది. ఈ కాలంలో మీకు పెద్ద పురోగతి ఉంటుంది. ఉద్యోగం కోసం ఎదురు చూసే నిరుద్యోగులకు ఈ వారం నిరాశ ఎదురవచ్చు. అయితే మీరు ఎక్కువ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. త్వరలో మీ కృషి ఫలిస్తుంది. ఈ సమయం వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో చాలా కొత్త సవాళ్ళను ఎదుర్కొంటారు. ఈ కాలంలో మీరు ఆర్థికంగా నష్టపోవచ్చు. మీ వ్యాపార నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపడకూడదు. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. మీ ప్రియమైన వారికి అబద్ధాలు చెప్పడం మానుకోండి. ఆర్థిక పరంగా ఈ వారం బాగా ఉండబోతుంది. ఇక కన్యరాశి. కన్యరాశి వారికి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఈ వారం మంచి ఫలితాలు వస్తాయి. ప్రత్యేకించి మీరు సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తుంటే లేదా ఫ్యాషన్ సంబంధిత పనులు చేస్తూ ఉంటే ఈ కాలంలో మీరు మంచి విజయాన్ని పొందుతారు. మీ కెరీర్లో కొన్ని సానుకూల మార్పులకు బలమైన అవకాశం ఉంది. రవాణాకి సంబంధించిన వ్యక్తులు ఆశించిన ఫలితాలను పొందవచ్చు. ఈ సమయంలో మీరు నిలిచిపోయిన ఏదైనా పనిని పూర్తి చేసే అవకాశం ఉంది. మీరు మీ సొంత చిన్న వ్యాపార ప్రణాళిక ముందుకు సాగవచ్చు.
వ్యక్తిగత జీవితంలో మీ ఇంటి వాతావరణం చాలా బాగుంటుంది. మీరు తల్లిదండ్రుల ఆశీర్వాదం పొందుతారు. మీ ఆరోగ్యం బాగుంటుంది. ఈ వారం ఆర్థిక పరంగా ఖరీదైనది అవుతుంది. మీరు మీ బడ్జెట్ ప్రకారం ఖర్చు చేస్తే మంచిగా ఉండబోతుంది. ఆరోగ్యపరంగా ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఇక తులారాశి వారి ఈ వారం ఆర్థిక పరంగా జాగ్రత్తగా ఉండాలి. మీరు రుణం తీసుకోవాలని ఆలోచిస్తుంటే మీపై ఒత్తిడి పెరుగుతుంది. అదే సమయంలో ఈ కాలంలో కొన్ని కష్టమైన పనులను ఉద్యోగులకు అప్పగించవచ్చు. మీరు మేము ఉత్తమమైన దాన్ని ఇవ్వడానికి ప్రయత్నించాలి. ఈ సమయంలో జీవిత భాగస్వామితో సంబంధంలో ప్రతికూలంగా ఉంటుంది. మీరు మీ ప్రియమైన వారికి తగినంత సమయం ఇవ్వాలి. మీరు పిల్లలపై కూడా శ్రద్ధ పెట్టాలి. మీ ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి. ఆరోగ్యపరంగా ఈ వారం కొన్ని సమస్యలు అయితే పెరుగుతాయి. ఇక వృశ్చిక రాశి వారికి ఈ వారం పని విషయంలో బాగా ఉండబోతుంది. ఉద్యోగులకు ఈ వారం సానుకూలంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు కొన్ని ముఖ్యమైన సమావేశాల్లో కూడా భాగం కావచ్చు. మీరు ఒక పెద్ద ప్రాజెక్టులో పనిచేస్తుంటే మీరు కలిసి పనిచేయాలి. మీరు ఈ మధ్యకాలంలో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించినట్లయితే ఈ వారం మీకు మంచి ఆర్థిక లాభాలు కూడా పొందవచ్చు. అయితే మీరు ప్రమోషన్ విషయంలో ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఇంటి సభ్యులతో ఈ సమయం సంతోషంగా గడుపుతారు. పిల్లల వైపు నుండి ఆనందం ఉంటుంది. వారి విద్యారంగంలో కొంత గొప్ప విజయాన్ని సాధించగలరు. ఈ సమయంలో జీవిత భాగస్వామితో పరస్పర అవగాహన మెరుగ్గా ఉంటుంది. మీ ప్రియమైన వారి పూర్తి మద్దతు మీకు లభిస్తుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇక ధనుసు రాశి వారి వారం మానసికంగా చాలా బాగా అనుభూతి చెందుతారు. మీరు ఉద్యోగం చేస్తూ ఉంటే ఈ సమయంలో పోటీ చాలా పెరుగుతుంది. మీరు చేసిన పనిలో ఉన్నతాధికారులు చిన్న లోపాలను కనుగొనే అవకాశం కూడా ఉంది. మీరు ఓపికగా పనిచేయడం మంచిది. వ్యాపారులు ఈ వారం చాలా పర్యటన చేయవలసి ఉంటుంది. ఈ వారం హోటల్ లేదా రెస్టారెంట్ సంబంధించిన వ్యాపారం చేస్తున్న ప్రజలకు కొంత ఉపశమనం కలిగిస్తుంది. స్టాక్ మార్కెట్లో పనిచేసే వ్యక్తులు అప్రమత్తంగా ఉండాలి. ఈ వారం ఆర్థిక పరంగా బాగా ఉండబోతుంది. మీరు సంపాదించిన దానికంటే ఎక్కువ ఖర్చు చేసే పొరపాటు చేయవద్దు. పొదుపుపై మీరు ఎంత ఎక్కువ దృష్టి పెడితే అంత మంచిది. ఆరోగ్యపరంగా ఈ వారం కొన్ని సమస్యలు అయితే ఎదురవుతాయి. ఇక మకర రాశి వారికి ఈ వారం వివాహ జీవితంలో ఆనందంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి భావాలను గౌరవించండి. వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మరోవైపు మీరు వివాహం కాని వారైతే ప్రేమ వివాహం చేయాలి అనుకుంటే ఈ కాలంలో మీ మార్గంలో కొంత పెద్ద అడ్డంకులు అయితే ఉన్నవి. ఇలాంటి పరిస్థితుల్లో మీరు చాలా తెలివిగా వ్యవహరించాలి. ఆర్థిక పరంగా ఈ వారం మీకు చాలా అదృష్టంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు డబ్బు సంపాదించడానికి గొప్ప అవకాశాన్ని కూడా పొందవచ్చు. ఈ వారంలో మీపై పని భారం ఎక్కువగా ఉంటుంది. అయితే మీరు సీనియర్ అధికారుల పూర్తి మద్దతు లభిస్తుంది. మీరు వారం మధ్యలో అధికారిక పర్యటన కూడా వెళ్ళవలసి ఉంటుంది. ఈ సమయం వ్యాపారవేత్తలకు మంచిదైతే కాదు. ఈ కాలంలో మీరు ఆర్థికంగా నష్టపోవచ్చు. మీ ఆరోగ్యానికి సంబంధించినంత వరకు ఈ కాలంలో గుండె సంబంధించిన రోగులు ఎవరైతే ఉన్నారో జాగ్రత్తగా ఉండాలి. ఇక కుంభరాశి వారికి వ్యాపారులు అయితే ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయం ధాన్యాల వ్యాపారం చేసేవారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు మంచి లాభం పొందవచ్చు. మీరు ఉద్యోగాలు మార్చాలని ఆలోచిస్తుంటే ఈ వారం మీరు మంచి ఆఫర్ కూడా పొందవచ్చు. మరోవైపు మీరు విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలనుకుంటే మీ మార్గంలో పెద్ద అడ్డంకులు వస్తున్నట్లయితే ఈ కాలంలో అది తొలగించే బలమైన అవకాశం కూడా ఉంది. ఆర్థిక పరంగా ఈ వారం మీకు బాగా ఉండబోతుంది. ఈ సమయంలో మీరు పొదుపుపై ఎక్కువ దృష్టి పెట్టగలుగుతారు. మీరు ఏదైనా పాత చిన్న రుణాన్ని కూడా తిరిగి చెల్లించగలరు. మీ ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు మీ ప్రియమైన వారి నుండి కొన్ని మంచి మరియు ముఖ్యమైన వార్తలను కూడా పొందుతారు. ఈ వారం మీ ఆరోగ్యం బాగుంటుంది. ఇక చివరిగా మీనరాశి వారికి ఉద్యోగులైతే ఈ వారం మీ ఆఫీసులో పనిపై ఎక్కువ శ్రద్ధ పెట్టండి. సహోద్యోగులతో సరదాగా మాట్లాడడం అనుకోండి. ఈ కాలంలో వివాదాలకు అవకాశం కూడా ఉంది. కాబట్టి మీరు ప్రశాంతంగా ఉండండి. వ్యాపారులైతే ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఊహించిన విధంగా ఫలితం లేకపోతే మీరు కొంతకాలం ఓపిక పట్టాలి. మీ తరపున మీరు కష్టపడి పనిచేయండి. క్రమంగా విషయాలు మీకు అనుకూలంగా మారుతాయి. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. మీ ఇంటి సభ్యులతో సంబంధంలో సామరస్యం ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. మీ బడ్జెట్కి మించి వెళ్ళకూడదు. ఆరోగ్యపరంగా ఈ వారం కొన్ని సమస్యలు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సో ఫ్రెండ్స్, ఇదండి అన్ని రాశులకు ఉండే ఈ వార ఫలితాలు. ప్రస్తుత గ్రహాలు నక్షత్రాల ఆధారంగా ఈ ఫలితాలను ఇవ్వడం జరిగింది. ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి ఒక అంచనా వేసుకోగలరు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.